హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలా ఆస్ట్రేలియాలో అందరూ ఎలా ఉన్నారండి? వీడియో చూసారు కదా, ఫుల్ ఇంకా షాపింగ్ అండి. ఈ వీడియో మొత్తం షాపింగ్ అండ్ ఇంకా వీడియో తీసేంత టైం కూడా లేకుండా, ఎందుకంటే చెప్పాం కదా అంతా హడావడి అయిపోయింది అనేసి జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న ర్యాండమ్గా వీడియో అయితే తీసాము. అన్నీ అంటే ఒక 3-4 వీడియోస్ కలిపి అన్నీ ఒక వీడియోలో పెట్టేశాము. ఇంక ఈరోజు ఇదంతా అయితే ఫస్ట్ పెళ్లి బట్టలకి అయితే వచ్చామండి. ఎందుకంటే ఫస్ట్ పసుపు కొనిన వెంటనే ఇంకా పెళ్లి బట్టలు అయితే చేసాం. అన్నీ కలిపి ఇంకా ఒక్క రోజులోనే షాపింగ్ మొత్తం ఫినిష్ చేసాము. మార్నింగ్ ఓపెన్ టైంకి వచ్చి ఇంకా నైట్ ఇంకా క్లోజింగ్ టైంకి మేమేనేమో అంతా అలాగ ఒక్క రోజులో మొత్తం అన్ని షాపింగ్ అంతా అయితే చేసేసాము. చూసారు కదా, ఇంకా మొత్తం ఫుల్ బాగా టైర్డ్ అయిపోయాం మేమైతే. చూసారు ఇక్కడ వాణి నేను అయితే ఇంకా మాకు ఎక్కడైనా కూర్చోవడానికి దొరుకుతుందా ప్లేస్ అన్నట్టుగా ఇంకా మెట్ల దగ్గర అక్కడ అలా కూర్చొని ఉండిపోయి ఇంకా వీళ్ళంతా కూడా బిల్లింగ్ వేస్తున్నారు. ఎందుకంటే చాలా బట్టలు తీసాం కదా, అవన్నీ బిల్లింగ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఇక్కడ కూర్చొని మేము ఇంకా నెక్స్ట్ ఏంటి చేస్తారు అనేసి ఇద్దరం అలా మాట్లాడుకుంటున్నాం. అంటే స్టిచ్చింగ్ అన్నీ చేయించాలి కదా, బ్లౌజెస్ అవన్నీ కూడా. బాగా టైర్డ్ అయిపోయాము, కాళ్ళు అయితే ఫుల్గా ఇంకా లాగేస్తున్నాయి. అందుకే ఇద్దరం కూర్చునిపోయి చూసారా, ఫుల్ మార్నింగ్ వచ్చి నైట్ అయిపోయింది. ఇంకా టైం అప్పటికే నైట్ 9:30-10 అయిపోయింది ఆ రోజు. ఇంకా షాపింగ్ అంతా పూర్తయిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకదంతా కూడా మొత్తం షాపింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ ఎలా అయింది? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? స్టార్ట్ అయింది. హడావిడి స్టార్ట్ అయిందా? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? షాపింగ్ బాగా చేసావా? ఎన్ని చీరలు కొన్నా? పెళ్లి కూతురు ఎంత షాపింగ్ చేసిందో తిను కూడా అంతే షాపింగ్ చేసింది. అవునా జాను అక్క, ఎన్ని చీరలు కొన్నావు? ఓకే, షాపింగ్ చేసాము, చాలా టైర్డ్ అయిపోయాము. ప్రతి ఇంటికి వెళ్తున్నాము మేము. బాయ్ అని బాయ్ చెప్పు. బాయ్. ఇంకా ఈ వీడియో అయితే మేమైతే భద్రాచలం వెళ్ళినామండి. ఇది వెళ్తున్నప్పుడు దారిలో తీసిన వీడియో. అందవే చెప్పాను కదా, ఎక్కువ వీడియో అయితే నేను తీయలేదని. ఎందుకంటే అసలు ఖాళీ లేదు, వీడియో తీసే ఖాళీ కూడా మాకు లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ కార్డ్ తీసుకెళ్ళి ఆ భద్రాచలంలోని శ్రీరాముల వారి పాదాల దగ్గర పెడదామని నాకు అనిపించింది ఎందుకో. అందుకే ఫస్ట్ కార్డ్ అయితే ఇన్విటేషన్ కార్డ్ తీసుకుని వెళ్ళి భద్రాచలం తీసుకొని వెళ్ళాము. రాముల వారి పాదాల దగ్గర అయితే పెట్టించామండి. అక్కడ అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్. సో వాళ్ళు ఏంటంటే లోపలికి తీసుకొని వెళ్ళి అంటే కొంచెం స్పెషల్గా విఐపి కోటర్లో తీసుకొని వెళ్తా అని చెప్పారు మాకు. ఆయన అదే వస్తాము ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్తే మేము అందరం అక్కడ వెయిట్ చేస్తున్నాము అక్కడ ఆయన కోసము. సో ఆయన వచ్చి మమ్మల్ని లోపలికి అయితే తీసుకెళ్ళి గర్భగుడిలోకి కొంచెం స్పెషల్గా పూజ అవన్నీ మాకైతే చేయించారు. దర్శనం అదంతా చాలా బాగా అయింది. అండ్ కార్డు కూడా స్వామివారి దగ్గర పెట్టించారు, పాదాల దగ్గర పెట్టి మాకు ఇచ్చారు మళ్ళీ తిరిగి. అన్నీ కూడా చాలా అనుకున్నవన్నీ చాలా చక్కగా జరిగాయి. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎందుకో అలా అనిపించింది భద్రాచలం వెళ్ళాలనేసి. ఫస్ట్ కార్డు దేవుడి దగ్గర పెడితే అంత మంచిగా జరుగుతుంది అనేసి. అందుకే అనుకున్నట్టుగానే భద్రాచలం అయితే వెళ్ళి అంతా 1 డేలోనే అండి. మార్నింగ్ వెళ్ళి మళ్ళీ వెంటనే నైట్కే వచ్చేసాం. అసలు జర్నీ అయితే మాకు మొత్తం ఒక పక్క 6 అవర్స్, ఒక పక్క 6 అవర్స్, మొత్తం టోటల్ జర్నీ మేము నియర్లీ 12 to 14 అవర్స్ జర్నీ చేసాము. అక్కడ మహా అయితే భద్రాచలంలో మేము ఒక 2 అవర్స్ ఉన్నాము మేము అంతే. ఎందుకంటే అసలు టైం లేదు కదా, ఉండడానికి కూడా అసలు టైం లేదు. చాలా మొత్తం మహా అయితే 12 to 13 days అంతే టైం ఉంది. ఈ టైంలోనే మనం వెళ్ళి రావాలి కాబట్టి సో చాలా ఇంకా ఒక్క రోజులోనే వెళ్ళొచ్చేసాం మేమైతే. ఇంక ఇది నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డే రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ మాకు ఆర్డర్ పెట్టినవన్నీ వచ్చేసాయి. ఇంకా అంటే పెళ్ళికి పిలిచేటప్పుడే ఇన్విటేషన్ కార్డ్స్ అందరికీ పెళ్ళి శుభలేఖలు ఇవ్వడానికి వెళ్తాం కదా, అప్పుడే ఇంకా ఈ రిటర్న్ గిఫ్ట్స్ కూడా అప్పుడే ఇచ్చేసాము. బ్యాగ్స్లో ఇవి ప్యాక్ చేస్తున్న గిఫ్ట్లు వచ్చాయి కదా, చూసారు కదా. అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఇంకా అందరూ అలా బాగా హెల్ప్ చేశారండి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే. వాళ్ళు లేకపోతే అసలు మా వాళ్ళైతే కాదు, ఇలా మేము చేయలేము అసలు. అందరూ ఇక్కడ ఉంటుండగానే అక్కడ అన్నీ వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేశారు. మా బావగారు వాళ్ళందరూ కూడా, మా అక్క వాళ్ళ బావగారు, మొత్తం పిల్లలు, మా పిల్లలు అందరూ బాగా హెల్ప్ చేశారు. చూసారు కదా. ఇంక అక్కడ
మా అక్క బావగారు చూశారు కదా, వాళ్ళు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. సంగీత్కి అందరూ డ్యాన్సులు మామూలు ప్రాక్టీస్ చేస్తుంటే ఆ మ్యూజిక్కి వీళ్ళిద్దరు పక్కనే బయటికి వెళ్ళి వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు చూసి చాలా ముచ్చటేసింది. అందుకే నేనైతే వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంక ఇక్కడైతే చూశారు కదా, అంటే వర్షం అప్పుడు ఆ సీజన్లోనే కొంచెం వర్షం పడుతుంటే మాకు భయం వేసింది. అంటే అప్పటికే వర్షం వస్తుంది, అప్పటికే ఎండ వస్తుంది. మళ్ళీ అంటే పెళ్ళి కదండి, వర్షం వస్తే మొత్తం అంతా ఈవెంట్ అంతా కూడా కొంచెం అనుకున్నట్టు జరగవు కదా, అందుకే భయం వేసింది. సో అంటే మా అక్క వాళ్ళందరూ చెప్పారు ఇంట్లోని, ఇలాగా బూర్లు సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకొని వేస్తే, బూర్లు వేస్తే వర్షం పడుకుంటూ ఉంటుంది అని అంటే, అలా దండం పెట్టుకొని బూర్లు అయితే చేసి ఇలాగా దండం పెట్టుకొని ఇలా ఎగరేస్తుంటే పిల్లలేమో క్యాచ్ పడుతున్నారు. చూసారు కదా, దండం పెట్టుకోమన్నారు. సో బూర్లు వేసి మేమైతే దండం పెట్టుకున్నాము, అంటే వర్షం రాకుండా ఉంటుంది అనేసి. బట్ పెళ్ళికి అయితే ఎక్కడ ఏం ఇబ్బంది అవ్వలేదండి, అసలు వర్షం అయితే రాలేదు. లైట్గా చిన్నగా కొంచెం చినుకుల్లా పడింది తప్ప పెద్దగా అయితే ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ అనుకున్న ఈవెంట్స్ అన్నీ కూడా బాగా అయినాయి. చూసారా, ఇంక ఇక్కడ ఎలా వేస్తుంటే పిల్లలు అదొక సరదాగా, వాళ్ళు కూడా సరదాగా ఆటలా తీసుకున్నారు ఇదంతా కూడా. అదే అంటారు కదా, పెళ్ళిళ్ళలో ఇవన్నీ కూడా ఇలాంటి తంతులన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి అనేసి. ప్రతిదానికి కానీ ఒక్కొక్కటానికి ఒక్కొక్క అర్థం ఉంటుందండి మనకి. ఇంకా మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని పెళ్లి వీడియోస్ అండి, అస్సలు మిస్ కాకండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఫుల్ జోష్ ఉంటుంది. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.